హే కామ్రేడ్స్. సో చాలా నెలల తర్వాత వ్లాగ్ చేస్తున్నా. సో సంక్రాంతి సీజన్ కాబట్టి సో హైదరాబాద్ టు కోనసీమ అయితే వెళ్తున్నా. అండ్ ఎలాగా ట్రాఫిక్ ఉంటుంది హైవే పైన, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ వన్ థింగ్ మెయిన్లీ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎన్ అప్డేట్ రిగార్డింగ్ దట్ చైనా మాంజా. సో బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఎనీ హైదరాబాద్ బార్డర్ వరకు కావచ్చు, తెలంగాణ బార్డర్ వరకు కావచ్చు, కాస్త కేర్ఫుల్గా అయితే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం టెంపుల్ దగ్గర ఉన్నా. సో కాస్త దర్శనం చేసుకుని బయలుదేరుతున్నా. ఇట్స్ టైమ్ ఆల్మోస్ట్ అరౌండ్ 6 o'clock మార్నింగ్. సో యా, విల్ సీ యూ ఇన్ ద గోప్రో మోడ్. కట్ చేస్తే మనం బాల్నగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నాం. ఆల్మోస్ట్ రైడ్ స్టార్ట్ అయ్యి ఎంత ఒక 15 minutes అవుతుంది. బట్ ట్రాఫిక్ ఉన్నది, లేకుండా అయితే ఉండదు. సో మళ్ళీ రిపీటెడ్ వర్డ్స్ ఎందుకు, ట్రాఫిక్ అని. సో ట్రాఫిక్ ఉంటుంది. నేను 2024, 2025, 2026 థర్డ్ టైం సంక్రాంతికి ఇలా బైక్ మీద. సో థర్డ్ సంక్రాంతి ఆఫ్ స్క్రాంబ్లర్. అండ్ వన్స్ సిటీ క్రాస్ అవ్వగానే ఇంకా గ్లౌజ్ వేసుకుందాం. సిటీలో అయితే అంత ప్రిఫర్ చేయను గ్లౌజ్, కాకపోతే వేసుకోవాలి. బట్ చెప్పలేం, గ్రిప్ అంత దొరకదు గ్లౌజ్ వేసుకుంటే. మ్యాక్స్ సండే సాటర్డే అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు మండే కాబట్టి కాస్త ఏమైనా క్రౌడ్ తగ్గొచ్చు అనుకుంటున్నాం. కట్ చేస్తే సూర్యాపేట దగ్గరలో ఉన్నాం. ఒక 35 kilometers ఉందేమో సూర్యాపేట. అక్కడి నుంచి కరెక్ట్గా మియాపూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 120 kilometers అయితే వచ్చిన. ట్రాఫిక్ అంతగా లేదు, బట్ కార్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే ట్రక్స్ కన్నా, లారీ ట్రక్స్ కన్నా కార్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ బైక్ మీద వచ్చేటోళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు ఈసారి. మేబీ అందరూ మ్యాక్స్ సాటర్డే అండ్ సండే వెళ్ళిపోయారు. సో ఈరోజు మండే కాబట్టి 12th January అంత ఎక్కువ మంది లేరు. చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాను నేను. అంత టైం పట్టలేదు నాకు, ఎందుకంటే ఒక సింగిల్ బ్రేక్ తీసుకున్నాను అంతే మియాపూర్ నుంచి ఇక్కడికి. ఇంకొక 30 kilometers ఉందనుకుంటున్నాను సూర్యాపేటకి, చూద్దాం. అండ్ ఇంకొకటి మిస్కన్సెప్షన్ ఏంటంటే హైదరాబాద్లో ఉండేటోళ్ళకి ఎక్కువ మెజారిటీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు అనుకుంటారు. దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే హైదరాబాద్లో ఖమ్మం వాళ్ళు ఉంటారు, కరీంనగర్ వాళ్ళు ఉంటారు, సూర్యాపేట వాళ్ళు ఉంటారు, ఆదిలాబాద్, ఇలా మిగతా జిల్లా వాళ్ళు. సో హైదరాబాద్ ఇప్పుడు సంక్రాంతి సీజన్లో ఎందుకంత ఖాళీగా ఉంటుందంటే అందరూ ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అదర్ స్టేట్స్ పీపుల్ కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళు వెళ్తారో లేదో తెలియదు, కానీ మొత్తం తెలుగు వాళ్ళు అయితే ఎవరు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో కొందరు అయితే కోనసీమ చూడాలనిపిస్తుంది చాలామందికి. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బాగుండు, తెలుసుంటే గోదావరి పండుగలు ఈ సంక్రాంతి సీజన్ అక్కడ బాగుంటుంది అంటారు. సో అలాగే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రమ్మంటే ఎవరు రావట్లేదు. సో కొందరికేమో ఎవరైనా ఉంటే బాగుండు, సంక్రాంతి చూడాలనిపిస్తుంది అంటారు. మీ సైడ్, మా సైడ్ ఎలా ఉంటుంది అనేది. బట్ కొంతమందికి అయితే రావడానికి భయపడతారు, ఎందుకో మరి. ఇంకోటి ఏంటంటే 2026 స్టార్ట్ అవ్వగానే ఈ జియో పాలిటిక్స్ అంతా హీట్ అయిపోయినాయి. ఎటు చూసిన కరెక్ట్గా ఈరోజు 12th January. ఈరోజు ఒకటి చూసిన, దట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నో అంటే కొన్ని అఫీషియల్ వెరిఫైడ్ పేజెస్లో పెట్టారు ఇన్స్టాగ్రామ్లో.
మన ఎల్ఓసి దగ్గర కాస్త పాకిస్తాన్ డ్రోన్స్ వచ్చినాయి అని మన ఇండియన్ ఆర్మీ కొడుతున్నారని ఇదేంటో సడన్గా. సో మళ్ళీ జియో పాలిటిక్స్ హీట్ అయినాయి. ఆపరేషన్ సింధూర్ 2.0 జరగబోతుంది అనేదాని సంకేతం ఇది. అండ్ ఇంకోటి ట్రంప్ మామ అయితే గ్రీన్లాండ్ కబ్జా చేస్తాడు, అది కూడా హీట్ అయింది. ఒక్కసారి కనుక అలా చేస్తే మొత్తం యూరోపియన్ యూనియన్ ఎలా రిటాలియేషన్ అవుతుందో చూడాలి. 2026 స్టార్ట్ అవ్వగానే ట్రంప్ మామ అయితే స్టార్ట్ చేసిండు వెనిజులా తోటి. మీరు జియో పాలిటిక్స్ ఫాలో అవుతారు లేదా కానీ నేను కాస్త ఫాలో అవుతాను. కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంట్రెస్టింగ్గా అంటే వింతగా ఉంటాయి. ఎవడెప్పుడు రియాక్ట్ అవుతాడో, ఎవడెప్పుడు దాడి చేస్తాడో అన్నట్టు. ఇంకా విజయవాడ 180 కిలోమీటర్స్. ఎక్కడైనా ఆగాక స్క్రాంబ్లర్ గురించి 2 చెప్పాలి. అవేంటి చెప్తా బ్రేక్ తీసుకుని. ఇన్నాళ్ళు పుతిన్ వల్ల వస్తుంది అనుకున్నారు World War III, బట్ ట్రంప్ వల్లే వచ్చేటట్టు ఉన్నది. ఇన్ని దరిద్రాలు చూసినానికి ఇది ఒకటి తక్కువ. అంటే World War III జరిగితే మటుకి చాలా వినాశకం జరుగుతుంది. ఇప్పటికే కోవిడ్ వల్ల చాలా వినాశకం జరిగింది. ఇంకా World War III స్టార్ట్ అయిందంటే న్యూక్లియర్ వెపన్స్ అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. మన ఎల్ఓసి అక్కడైతే కాస్త పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ వచ్చాయంటున్నారు. చూడాలి మన అది నిజమా కాదా అని నాకు తెలియదు. బట్ కొన్ని అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే పోస్ట్ చేసినాయి. పొద్దున్నే ఈరోజు మార్నింగ్ రైడ్ స్టార్ట్ అవ్వకముందు కాస్త ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు, అంతే. జియో పాలిటిక్స్ హీట్ అయినాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగట్లేదు. అది 4 years నుంచి జరుగుతూనే ఉంది. ఒక్క పక్కేమో ట్రంప్ వెనిజులా మీద వేసాడు మాటు, ఇంకా గ్రీన్లాండ్ మీద ఉన్నది. మన డిఆర్డిఓ కూడా చాలా మిసైల్స్ అయితే టెస్ట్ చేస్తుంది. మొన్న K4 టెస్ట్ చేసింది. AP-05 ద ఓజీ నెంబర్ అది. AP-05 అనగా ఈస్ట్ గోదావరి. ఇంకా విజయవాడ 176 కిలోమీటర్స్. ఇందాకటి వరకు క్లౌడీగా ఉంది, సడన్గా ఎండ వస్తుంది. బట్ 2024 సంక్రాంతికి ఇలాగే రైడ్ చేసిన 2025 అండ్ 2026 3 consecutive years. విజయవాడ దాటాక కాస్త 6 lane హైవే కొద్ది దూరం ఉంటుంది, అండ్ దెన్ 4 lane హైవే ఉంటుంది. దట్స్ ఇట్. అందరూ సాటర్డే సండే వెళ్ళిపోయారేమో మ్యాక్స్ అందరూ, అందుకే ఇలా ఉంది మండే రోజు. ఎంత త్వరగా నేను ఎప్పుడు రాలేదబ్బా. 2024 రాలేదు సంక్రాంతికి, 2025 రాలేదు. బట్ 2026 సంక్రాంతి ఎంత ఫాస్ట్గా సూర్యాపేటకి వస్తానని నేను అనుకోలేదు. అందరికీ ఇక్కడ వచ్చాగట్లేదు, వచ్చేస్తున్నారు మీదకి. వీడేమో రాంగ్ రూట్లో వస్తున్నాడు, ట్రాక్టర్ పైగా. ఏంటది బాయ్ ఫోటో వేసాడు చూడు అక్కడ. అల్లు అర్జున్ ఫోటో, చిన్నోడు అంట. బాయ్ బోల్తే బాయ్. విజయవాడ 170 kilometers, నక్రికల్ 3 kilometers. ఓకే. సో నేనైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరా. సో ఇంకా కొట్టుడు పెద్ద ఆకలేయట్లేదులే. మన ఈ హైదరాబాద్ టు విజయవాడ హైవే అయితే 8 lane చేస్తే బాగుంటుంది. 8 lane చేసిన సివిక్ సెన్స్ ఉండాలి, లేన్ డిసిప్లైన్ ఉండాలి అందరికీ. అప్పుడే
ట్రాఫిక్ ఉండదు. ఎంత చేసినా సరే. ఆల్మోస్ట్ ఒక 230 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను నేను. నందిగామకి 40 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక స్మాల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇంకా మధ్యలో సూర్యాపేట కానీ కోదాడ కానీ ఎక్కడ ఆగలే. సో కంటిన్యూస్గా రైడ్ చేసా. ఆల్మోస్ట్ 230 కిలోమీటర్స్. టైమ్ ఈజ్ అరౌండ్ 10 AM అవుతుంది. ట్రాఫిక్ అయితే అంతగా లేదు, కాస్త నార్మల్గానే ఉంది. సో స్క్రాంబ్లర్ గురించి 2 విషయాలు చెప్తాను కదా. ఒకటి ఏం చేశానంటే క్విల్టెడ్ సీట్స్ వేయించాను. సో మీకు చూపిస్తా. సో క్విల్టెడ్ సీట్స్ ఇవి ఉన్నాయి కదా. సో ఇవి నార్మల్ కన్నా కాస్త బెటర్. 230 కిలోమీటర్స్ వచ్చింది కదా, నాకు అంత అనిపించలేదు బ్యాక్ పెయిన్ అండ్ బట్ పెయిన్ కూడా. అండ్ ఇంకోటి ఇంజిన్ ఆయిల్ నేను ఈసారి మోటూల్ 7100 1050 వేయించాను అనమాట. ఒక 3-4 మంత్స్ అవుతుంది. 3-4 మంత్స్ నుంచి నేను అంత పెద్ద రైడ్కి వెళ్ళలేదు. సో ఇంజిన్ అయితే చాలా స్మూత్ ఉన్నది మోటూల్ ఇంజిన్ ఆయిల్ తోటి. సో ఫార్ సో గుడ్. రైడ్ అయితే మట్టికి చాలా బాగుంది, ప్లెజెంట్గా. అండ్ క్లౌడీగా ఉన్నది, ఎందుకో తెలీదు. ఏమైనా తుఫాన్ అనుకుంటా. ఐ థింక్ బే ఆఫ్ బెంగాల్లో సమ్ తుఫాన్ వచ్చింది. తమిళనాడుకి వెళ్ళింది అనుకుంటుంది తుఫాను. బట్ ఆంధ్ర తీరానికి రాలేదు, రాకూడదు కూడా. ప్రస్తుతం అయితే సంక్రాంతి సీజన్ నడుస్తుంది. అండ్ ఇంకా మీకు వెళ్తూ మాట్లాడుకుందాం. మనం ఇంకా విజయవాడలో అవుతాను లంచ్ బ్రేక్కి. అండ్ దెన్ డైరెక్ట్ విజయవాడ టు కోనసీమ నాన్ స్టాప్. ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చేసాం. టైమ్ ఈజ్ అరౌండ్ 11:20 అవుతుంది. కాకపోతే పెట్రోల్ అయిపోయింది. కాస్త పెట్రోల్ బంక్ ముందుగానే ఉంది, థ్యాంక్ గాడ్. చూద్దాం, కొద్దిగా అయితే ఉంది పెట్రోల్. సో అందుకే ఆగిన. ఇక్కడ పెట్రోల్ బంక్లో ఫిల్ చేయించుకొని ఇంకా చలో కోనసీమ. ఇక్కడ పెట్రోల్ ఉందో లేదో అదో డౌట్. ఫుల్ ట్యాంక్. బెజవాడ దుర్గమ్మ బెజవాడ రిలయన్స్ బయో ఎనర్జీ కాంప్లెక్స్. వావ్, అంటే మైనింగ్ తవ్వేస్తున్నారా మొత్తం కొండల్ని? డేంజరా ఏంటిది? చాలా ఫాస్ట్గా వచ్చేసాను విజయవాడ. ఇదివరకు ఎప్పుడు ఇంతలా ఫాస్ట్గా రాలేదే, ఏమో మరి. ఆగన్నా వెళ్ళిపోతున్నా. మళ్ళీ నువ్వు వెనక్కి పెట్టినావంటే గంట కదులుతుంది. ఇక్కడ లంచ్ చేసేస్తా విజయవాడలో. అండ్ దెన్ చలో నాన్ స్టాప్ టు కోనసీమ. విజయవాడ ఇంకా 25 ఉన్నదా? ఇంకా 10 అనుకున్నాను నేను. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుందబ్బా, నేను ఎప్పుడు వచ్చేది. అది ఏంటది రెస్టారెంట్, మర్చిపోయిన పేరు. బాగుంటుంది ఫుడ్ కానీ యాంబియన్స్ కానీ. ఏంటది రెస్టారెంట్ మర్చిపోయాను, సరిగ్గా టైం గుర్తుకు రాదు. వాట్ ఈస్ దట్ రెస్టారెంట్ నేమ్, మర్చిపోయా. ఇక్కడే ఉంటుంది, ఇటు సైడే ఉంటుంది, రైట్ సైడ్. ఖలీల్ బాయ్, ఇదే రెస్టారెంట్, ఖలీల్ బాయ్ రెస్టారెంట్. ఇంకొక టోల్ గేట్ వస్తుంది, ఏంటది? అయితే టోల్ అయితే కలెక్ట్ చేయట్లేదు ఇక్కడ. నేను ఒక టోల్ని క్రాస్ చేశాను, మరి ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారో లేదు తెలీదు. కొన్ని కలెక్ట్ చేస్తున్నారు, కొన్ని కలెక్ట్ చేయట్లేదు.
కట్ చేస్తే రావులపాలెం దగ్గరలో ఉన్నా. వచ్చేసినాం రా మన ఊరికి, వచ్చేసినాం ఉంటుంది కదా ఒక మేము. వెల్కమ్ టు ఈతకోట టోల్ ప్లాజా. ఇంకా అఫీషియల్లీ కోనసీమలోకి ఎంటర్ అయిపోయాం. అండ్ ఇక్కడ ఇటువైపు అయితే ఎన్హెచ్ఐ వాళ్ళు కాస్త రోడ్లు మరమ్మతు చేస్తున్నారు, పాట్ హోల్స్ని పూడుస్తున్నారు హైవే పైన. దట్స్ ఎ గుడ్ సైన్. అట్లీస్ట్ అదని చేస్తున్నారు. అంటే కొద్ది దూరం బాగాలేదు, అంటే సంక్రాంతి కదా ఎక్కువ మంది తిరుగుతారు. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ. ఐ లవ్ రావులపాలెం కొత్తగా పెట్టారు ఇది. వచ్చేసినాం కోనసీమ. ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ రూట్లో ప్రత్యేకంగా రావులపాలెం టు యమలపాలెం రూట్ ఇది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వెరీ నేరో ఉంటుంది. హెవీ ట్రక్స్ తిరుగుతాయి, బస్సులు, లారీలు ఇలా. సో ఇది హైవే శాంక్షన్ అయింది దీనికి. సో ఇది ఈ రూట్ హైవే శాంక్షన్ అయింది, బట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని తెలీదు. అండ్ చాలామంది అంటారు కదా కాలువ రోడ్డు చుట్టూ పంట పొలాలు. సో దిస్ ఈజ్ ద రూట్. రావులపాలెం టు అమలాపురం రూట్. మొత్తం 3 రోజులు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఈ రోడ్డు. హెవీ క్రౌడ్ ఉంటుంది. చూడు, ఇటువంటి డాష్ గర్లు ఎక్కువ ఉంటారు. మీదకి వచ్చేస్తారు వాళ్ళు ఏం డిసిప్లిన్ ఉండదు.